గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం. యాహ్! ఎన్టీఆర్ గారి గురించి హ్మ్. అంటే ఎన్టీఆర్ గారితో మీకు అంటూ ఒక ప్రత్యేక అనుబంధం ఉందంటగా? యాహ్! అవును. మా ఏరియాలోనే ఉండేవాళ్ళు. సో, ఇక్కడ మెహదీపట్నం. మెహదీపట్నం. హుహుహు. అక్కడే ఉండేవాళ్ళు. సో, చిన్నప్పటి నుండి చూస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. సో, అలాగే ఆయనకొక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది. సో, వీరబాబు అని ఒకాయన ఉండేవాళ్ళన్నమాట. సో, హి యూజ్డ్ టు బి ది ఫ్యాన్స్ అసోసియేషన్ హెడ్ మెహదీపట్నంలో. ఓకే. అక్కడొక థియేటర్ ఉండేది. అంబా థియేటర్ అని ఒకటుండేది. ఆ! తెలుసా మీకు? తెలుసు. ఓహ్! నైస్. అక్కడ మాకు ఫ్రీ టికెట్స్. ఏ సినిమా వచ్చినా ఎన్టీఆర్ గారిది మాకు ఫ్రీ టికెట్స్ వచ్చేవి. సో, ఓకే. అలా వెళ్ళిపోయి చూసేవాళ్ళం. మా ఫాదర్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. సో, అలా చూసేవాళ్ళం. నేనైతే ఇలాగా స్కూల్ నుండి వచ్చిన తర్వాత సైకిల్ ఏసుకొని ఎళ్లి ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గర అలా నిలబడేదాన్ని. ఎప్పుడన్నా వస్తే చూద్దాము అన్నట్టు. సో, మంచి మెమోరీస్ అండి. ఎప్పుడైనా కనిపించారా? ఒక్కసారి 'రాఖీ' సినిమా తర్వాత హ్మ్. ఇలా ఫ్యాన్స్ అందరూ ఇంటి బయటికొస్తే హాయ్ చెప్పడానికి బయటకొచ్చారు. అప్పుడు ఒక్కసారి చూసా అక్కడ ఆ అప్పుడు కూడా ఏరియాలో. సైకిల్ ఏసుకొని వచ్చారా మీరు? నడుచుకుంటూనే వచ్చా. లేదు లేదు. ఓకే. యాహ్! ఏ 'లిటిల్ హార్ట్స్' మూవీ రిలీజ్‌కి ముందు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఎంతమందున్నారు? తక్కువే అండి. నేనంతా అంటే నేను రీల్స్ నార్మల్‌గా ఎప్పుడన్నా చేస్తూ ఉంటాను కానీ ఎక్కువ యాక్టివ్ కాదు. అంటే నాకెవరైనా స్క్రిప్ట్ ఇచ్చి చేయమంటే చేయగలను కానీ నాకు సొంతగా దట్ ఎంటర్‌టైనింగ్ చిన్న చిన్నవి అవి ఐ థింక్ ఐ కాంట్ రైట్ దెమ్. ఆ విషయంలో మౌలిని మెచ్చుకోవచ్చు. హి ఈస్ ఎ వెరీ స్పెక్టాక్యులర్ కాంటెంట్ రైటర్. షార్ట్ కాంటెంట్ అలా రాసేసి ఒక చిన్న పంచ్ ఇచ్చేసి హ్మ్. అందులోనే కామెడీ జనరేట్ చేస్తాడు. హి గోస్ సమ్‌వేర్ ఎల్స్. కాదు. మన అక్కడ మాట్లాడేటప్పుడు కూడా మీరైతే మౌలి గురించి అంటే, ఆయన గురించి ఇంకేం మాట్లాడతాను లెండి అనంటే, ఏం మాట్లాడరా మీరు అని నాకనిపించింది. ఆయనకి రీచ్ ఉంది. నేను యాక్చువల్‌గా అంతకుముందు ఇంటర్‌వ్యూస్‌లో కూడా చెప్పాను మౌలి గురించి. ఆయనకంత రీచ్ ఉంది. అంతమంది ఫాన్స్ వస్తున్నారు. నాకింక ఏవి లేవన్నమాట తీసుకొని చెప్పడానికి సరే ఇప్పుడు సెపరేట్‌గా. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు చెప్పేసేయండి. ఓకే. సో, మౌలి నేను 'హ్యాపీ బర్త్‌డే' ఫిల్మ్‌లో యాక్ట్ చేశాం. మౌలిస్ ఫస్ట్ ఫిల్మ్. ఓకే. 'మైత్రి' మూవీ మేకర్స్ యాహ్! వాళ్ళది. లావణ్య త్రిపాఠి 'లావణ్య త్రిపాఠి' గారు. ఫ్రెండ్ రోల్ నేను చేశా. హ్మ్. తన బర్త్‌డే జరుగుతున్న ఒక అబ్బాయి ఇలాగ డాన్స్ చేస్తూ ఉండేది మౌలి. ఆహా! నాకక్కడ పరిచయం మౌలి. హ్మ్. సో, అప్పటితో ఐ థింక్ హి ఈస్ ఇన్ వైజాగ్. ఇంకా షిఫ్ట్ అవ్వలేదు హ్మ్. హైదరాబాద్‌కి. సో, అలాగా పరిచయమయ్యారు. ఇంకా అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఈ గ్యాప్‌లో నేను స్టూడియోలో వర్క్ చేయడం స్టార్ట్ చేశా. నేను కాస్టింగ్ కూడా చేసేదాన్ని కొన్ని ప్రాజెక్ట్స్‌కి. హుహు. వాటికి కూడా నేను మౌలిని అప్రోచ్ అవుతూ ఉండేదాన్ని. ఇందులో ఏమన్నా వస్తే. అంటే మన ఫ్రెండ్స్ అంటే మనం కొంచెం అరే! చేసేయి అన్నట్టు కొంచెం పుష్ చేస్తాం గదా! ఆ టైప్స్‌లో మాట్లాడుతూ ఉండేదాన్ని అప్పుడప్పుడు. ఇన్‌ఫాక్ట్ మధ్య సేమ్ వర్కౌట్ ప్లేస్ కూడా మా ఇద్దరిది ఒకటే. జిమ్ ఓకే. కూడా సేమే అన్నమాట. సో, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. హ్మ్. సో, రీచ్ అది నేను జనాలు ఈ లెవెల్‌లో తనని రిసీవ్ చేసుకుంటారు. అంటే మన పర్సన్ అన్నట్టయితే నేను అనుకోలేదు. బికాజ్ ఇన్‌స్టాగ్రామ్ అంటే ఒక చిన్న ప్లాట్‌ఫార్మ్. జస్ట్ ఆ చిన్న ప్లాట్‌ఫార్మ్ అంటే చిన్న స్క్రీన్ అంటున్నాను నేను. అదే కదా! చిన్న లిటరల్లీ ప్లాట్‌ఫార్మ్ అంటే నో, 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 నో. ఎక్కడండి అని. చిన్న స్క్రీన్‌లో మనం చూస్తాము, లైక్ చేస్తాము. బట్ ఇట్ టేక్స్ సంథింగ్ ఎల్స్ టు గ్రాబ్ ఆల్ దోస్ ఆడియన్స్ అండ్ మేక్ దెమ్ కమ్ టువర్డ్స్ థియేటర్. బికాజ్ ఇక్కడ ఓటీటీ అనేది ఇప్పుడు బాగా బూమ్‌లో యాహ్! ఉంది. సరే ఈ సినిమా మనం ఓటీటీలో చూసుకుందాంలే అని ఒక్కరన్నా అనుకునుంటే మేమెవ్వరం ఈ పొజిషన్‌లో ఉండేవాళ్ళం యాహ్! కాదు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ అస్ ఆల్సో టు కమ్ అండ్ టాక్ హియర్ ఈస్ మౌలి. యాహ్! ఎందుకంటే అందరూ అన్ని చెప్పేసారు. నాకింక ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయిపోతుందని ఒక టెన్షన్ ఉంటది. ఆ! వెనకాల వంశీనందిపాటి గారున్నారు, బన్నీవాస్ గారున్నారు. మనం మాట్లాడితే వాళ్ళు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్. వాళ్ళ ముందు మనం మాట్లాడాలి అంటే ఫస్ట్ టెన్షనొస్తది. ఓకే. నెక్స్ట్ థింగ్ వాళ్ళ టైమ్ తినేస్తున్నామేమో పాపం వాళ్ళు నిలబడి అంతసేపు ఉంటున్నారని జెప్పేసి. ఆ కన్‌ఫ్యూజన్‌లో అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతాం అనేది అర్థం కాదక్కడ. సో, మౌలి నా ఫ్రెండే గదా! మళ్ళీ సెపరేట్‌గా తనని పొగడ్డం ఏం అనేది విల్ బి చెప్తాంలే లైక్ ఎప్పుడు చెప్పేదే కదా! అని. పొగడ్డం అంటే మన ఫ్రెండ్‌ని మనం ఏం పొగుడుకుంటాము. హి ఈస్ మేజర్ రీజన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు బీ హియర్ అండ్ టాక్. అరే! ఈ మూవీ గురించి ప్రమోషన్ చేసేటప్పుడు ఆహ్, బాగా మీకు హ్మ్. నచ్చిన ప్రమోషన్ యాక్టివిటీ ఏంటి? ప్రమోషనల్ యాక్టివిటీ నిన్న సీఎంఆర్‌కి వెళ్ళామండి హ్మ్. మేము. అసలు ఇంజినీరింగ్ కాలేజ్. ఇంజినీరింగ్ కాలేజ్ సీఎంఆర్‌కి వెళ్ళాము. ఆల్‌మోస్ట్ వి అడ్రెస్డ్ 1500-2000 పీపుల్ ఒక పెద్ద ఆడిటోరియంలో. హ్మ్. నెవర్ ఇన్ మై లైఫ్ ఐ ఎక్స్‌పెక్టెడ్ ఐ వుడ్ టాక్ టు సో మెనీ పీపుల్. అంటే మేబీ ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా అయ్యుండొచ్చు కానీ ఇంత ఫాస్ట్‌గా ఈ ఒక్క ఫిల్మ్‌తో ఇలా ఇంతమందిని అడ్రెస్ చేసి మాట్లాడడం అంటే మనం చూస్తూ ఉంటాం కదా! ఇప్పుడు పెద్ద సెలబ్రిటీస్ 'ఎన్టీఆర్' గారు గాని, 'అల్లు అర్జున్' గారు గాని ఇలా వెళ్తున్నారు అంటే బౌన్సర్స్ ఇలా పెట్టేస్తారు. ఆ! ఆ! వాళ్ళందరూ ఇలా వచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా కాలేజ్ వాళ్ళు కూడా బౌన్సర్స్ పెట్టారు మాకు. హుహు.
నేను బౌన్సర్స్‌ని చూసి మన మీదకి ఎవరొస్తారు? మనమేనా ఇది మన అనుకున్నాం. మన దగ్గరికి ఎవరొస్తారు? వీళ్ళు బౌన్సర్స్ పెట్టారు అనుకున్నాం గానీ, మేము మొత్తం ఈవెంట్ అయిపోయిన తర్వాత పరిగెడుతున్నారు. క్రౌడ్ వర్ సో ఎంగేజ్డ్ విత్ దోస్ క్యారెక్టర్స్. అంజలి అని యూ నో కి మౌలి పేరుతో కానీ, అందరి పేర్లతో కాత్యాయనిని గాని. కాత్యాయనిని కానీ, అఖిల్ అని గాని వాళ్ళు పిలుస్తూ దే వర్ లైక్ వాంటింగ్ టు మీట్ అస్ అండ్ టేక్ ఫోటోస్ విత్ అస్. మేమలా ఎళ్తున్నప్పుడు బౌన్సర్స్ ఇలాగ పెట్టేసరికి, ఓహ్! ఇలా ఉంటుందా ఒక సినిమా హిట్ అవుతే జనాలు ఇంత రిసీవ్ చేసుకుంటారా మనల్ని అని చెప్పేసి దట్ వాస్ రియల్లీ హై మూమెంట్ నిన్న. మరి ఎప్పుడైనా ఇలాంటి కాలేజ్ మూమెంట్స్ గాని, ఇలాంటివి చూసిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? అవునండి. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ఫిల్మ్‌కి సందీప్ కిషన్ గారు ఇలానే కాలేజెస్‌కి వెళ్తూ ఉంటే, నేను మా ఫ్రెండ్ కాలేజ్‌కి వెళ్ళా. హ్మ్. బేసిక్‌గా చూద్దాము అసలెలా ఉంటుంది. అప్పుడే ఫస్ట్ టైమ్ ఇలా సెలబ్రిటీస్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కాకుండా అంటే ఆయన ఆఫ్ స్క్రీన్ మాకు యాహ్! తెలుసు. ఇలా ప్రమోషన్స్ వాటికెళ్ళడం అదే ఫస్ట్ టైమ్. సో, అలాగా సందీప్ కిషోర్ గారిని, రకుల్ ప్రీత్ గారిని ఇలా చూసి ఓహ్! యాక్టర్స్ ఇలా ఉంటారా? అప్పుడు అలా అనుకునేవాళ్ళం. యాహ్! అది ఓకే. గుర్తొచ్చింది నిన్న. యాహ్! అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ యెస్. అండ్ లవ్ లవ్? ఉందా? అహా! లేదండి. టైం లేదండి. అంటే మీ హార్ట్‌కి లిటిల్ హార్ట్ ఇచ్చిన పర్సన్ ఎవరైనా ఉన్నారా అని? ఆహా! లేదండి. ఎందుకండి? అంటే బేసిక్‌గా నా కనీసం ఫ్రెండ్స్ ప్రపోజ్ అన్నా చేసుంటారుగా? ప్రపోజ్ చేశారు. కాకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ నాకు టైం లేదు. నేనంత టైం కేటాయించలేను. సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్మ్. నన్నొక టామ్ బాయ్‌లా ట్రీట్ చేస్తారు. అమ్మాయా? టామ్ బాయ్ అంటే అర్థమైంది. ఆ! కాతే ఏ నేను యాంగిల్‌లో అసలు? నేనేదన్నా శారీ కట్టుకొచ్చినా, కొంచెం చుడిదార్‌లేసుకొచ్చినా, "ఏంటి అమ్మాయిలా రెడీ అయ్యావు" అంటారనమాట. అంటే ఏంటి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం అబ్బాయిలేనా ఏంటి? మోస్ట్‌లీ అంటే అబ్బాయిలు, అమ్మాయిలున్నారు. హ్మ్. బట్ ప్రతి గ్యాంగ్‌లో ఒక టామ్ బాయ్ ఉంటది గదా! అది నేను. సో, బేసిక్‌గా ఏంట్రానా ఏంటి కొంపదీసి? సో, బాయ్ అండ్ బాటప్ అంతా హైదరాబాదే గాబట్టి కొంచెం అలాగా ప్రతిదానికి అని ఎళ్తాం గదా! సో, అందరూ ఆల్‌మోస్ట్ టామ్ బాయ్ లానే నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. సో, హ్మ్. యాహ్! అలానే అయిపోయింది. ఇంగా లవ్ యాంగిల్ ఎక్కడి నుంచొస్తది? ఇంకెక్కడొస్తదండి. అయిపాయే. చుట్టూ బ్రదర్స్ లాంటి ఫ్రెండ్స్ అందరూ చుట్టుపక్కల ఉండేటప్పటికి అంతే. అయిపాయే. అందరూ బడ్డీసే మనకి. హ్మ్. యాహ్! కానీ ఈ వలయాన్ని కూడా దాటుకొని ఒకడొచ్చి ప్రపోజ్ చేసుంటాడుగా? చేశారు. ఒకడుంటాడు. ఉంటారు పాపం చేసేవాళ్ళు. ఏం జెప్పారు వాడికి? ఏం చెప్తాము? సారీ అండి. కుదరదు మనతో. బాయ్ అని జెప్పేసా అంతే. అంతేనా? వాట్ ఎ ఎ స్వీట్. ఎందుకంటే పాపం ఆ అబ్బాయి సఫర్ అవుతాడు లాంగ్ రన్‌లో ఎందుకు అని చెప్పేసి ఫస్టే చెప్పా. ఆ! లేదు కష్టం అని. యాహ్! మరి మదర్, ఫాదర్ ఏం జేస్తూ ఉంటారు? ఏంటి? ఫాదర్ బిజినెస్సే అండి. అంటే మాకు బేసిక్‌గా నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్పే. కానీ మా ఊరు మాత్రం కడప. హుహు. పేరెంట్స్‌ది కడపే. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఓకే. వాళ్ళదంతా. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. మా తాతయ్య డెప్యూటీ కలెక్టర్‌గా చేసి రిటైర్ అయ్యారు. సో, ఆయన హ్మ్. లాస్ట్ సర్వ్ చేసింది హైదరాబాద్‌లో. ఓకే. ఓకే. దట్స్ హౌ వి గాట్ సెటిల్డ్ హియర్ హుహుహు. ఇక్కడ. సో, నాన్నకి అక్కడ తోటలు అవి ఉన్నాయన్నమాట. ఫార్మింగ్, మ్యాంగో ఫార్మింగ్. ఫార్మ్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ డ్యాడీ అప్ అండ్ డౌన్ వెళ్లి చూసుకుంటూ ఉంటారు. హ్మ్. మదర్ హౌస్ వైఫ్. ఓకే. యాహ్! కడప బాంబు అన్నమాట. లేదండి. ఉంటాయండి హైదరాబాద్ బాంబులు? ఏమోనండి అందరంటారు కడప బాంబులుంటాయి అని. నేనైతే ఎప్పుడు చూడలేదు మరి. ఓకే. అండ్ ఇట్ యాహ్! వాస్ నైస్ అండ్ 'లిటిల్ యాహ్! హార్ట్స్' అనే మూవీ ఇంత అద్భుతంగా రావడం కానీ సో ఇట్ వాస్ మిరాకిల్ లాగానే అనిపించింది. యాహ్! మిరకిలే అండి అదైతే. అండ్ మరి డైరెక్టర్ సాయి మార్తాండ్ గురించి ఏం మాట్లాడలేదు? చెప్పకపోతే ఇంటర్వ్యూ చూసావంటే తర్వాత ఉంటదేమో. లేదు. మార్తాండ్ అదే అండి. చాలా ఇన్‌స్టంట్‌గా నన్ను పిక్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంత రికగ్నిషన్ నాకొస్తుంది. అంజలి అనే క్యారెక్టర్‌ని ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే రీజన్ మార్తాండే. హ్మ్. మార్తాండ్ బయటకి అలా కనిపిస్తారు గానీ, ఆయన విట్ ఆయన ఏమంటారు ఇలా హ్యూమరస్ థింగ్స్ అన్నీ మీరు మూవీలో చూడొచ్చు. ఓకే. యాహ్! సో, కామెడీ టైమింగ్ అయితే అదిరిపోద్ది ఆయనది. ఎక్కడ గూడా అసలు మా మొహాలు అలా కనపడడానికి రీజన్ మార్తాండ్. ఏంటి అంటే, మేము మేకప్ కొంచెం కొద్దిగా ఎక్కువైనా గానీ, తగ్గిచ్చేయండి. ఎక్కువుంది ఎక్కువ అసలు మేమైతే ఇలా క్లాత్ ఇలా రుద్ది చూపిచ్చేవాళ్ళం. మాకేమీ లేదు. అండ్ ఆల్సో దట్ ఈస్ సమ్మర్. స్వెట్‌లో కొంచెం సగం ఎళ్ళిపోతుంది. ఓకే. మాకసలు మేకప్పే మేము అనుకునేవాళ్ళం ఎలా కనిపిస్తాము అసలేంటి కొంచెం గూడా మాకు మేకప్ లేదు అని చెప్పేసి. కానీ అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్. యాహ్! అదిరిపోయిందనమాట. యాహ్! యాహ్! అండ్ ఓహ్, ఒక 3 క్వెషన్స్ అడగాలి అనంటే మీ యాహ్! మూవీ టీమ్‌లో ఎవరిని ఏం క్వెషన్ అడుగుతారు? ఓహ్! నేను హ్మ్. అడుగుతేనా? ఓకే. అమ్మో! ఇది చాలా టఫ్ క్వెషనే. టఫే. ఓకే. ఫస్ట్ థింగ్ డైరెక్టర్‌ని అడుగుతున్నాను. హ్మ్. 'లిటిల్ హార్ట్స్ పార్ట్ 2' ఉందా? ఫస్ట్ క్వెషన్. వావ్!
ఇది మాకు కూడా పెద్ద ట్రీటే. యాహ్! అండ్ సెకండ్ క్వెషన్ హా! నీకు, నీలుకి మధ్యలో ఏముంది? ఏముంటుంది? అసలెక్కడి దాకా వెళ్తుంది? అది జస్ట్ అలా స్టాప్ చేశారు సడెన్‌గా. అసలు అంటే ఏదో ఉంది, లేదు అన్నట్టు అలా స్టాప్ చేశారు. అది ఎవరిని అసలు అడుగుదాం అనుకున్నారు? ఏముంది? అది అది ఎవరిని అది డైరెక్టర్‌నే. ఓహో! అన్నీ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ గానా? అండి. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. 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 ఓకే. మౌలి నీ నెక్స్ట్ సినిమా ఏంటి చెప్పు? నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో? లేకపోతే ఇలాంటివేమన్నా అడుగుతారేమో అనుకుంటే అలాంటివి గాకుండా అయ్యో! ఏంటిది? మౌలిని అడిగేసాను. డైరెక్టర్‌ని హ్మ్. అడిగేసాను. దెన్ యెస్. కాత్యాయని. తను హ్మ్. నాకు ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ మంచి ఫ్రెండ్ అయింది ఆ! కాబట్టి తిరుగుతుంటారు కాఫీ షాప్‌లలో మొత్తం బానే కనిపిస్తూ యెస్. ఉన్నారు కదా! మనం నెక్స్ట్ ఎక్కడికెళ్తున్నాం? ఏ కాఫీ షాప్‌కెళ్తున్నాం? నేను ప్లేస్ చెప్పనా? 3 క్వెషన్స్ మాకే తెలీదు. ఓకే. యాహ్! 3 క్వెషన్స్ అడిగేసా. చాలా సేఫ్ జోన్‌గా ఫోర్త్ బాగా క్వెషన్ అయిపోయింది. నేను అడగనా? యాహ్! ప్లీజ్. యాహ్! మార్తాండ్‌కి అడుగుతా ఎక్స్‌ట్రా క్వెషన్. హ్మ్. ఆల్రెడీ 2 మార్తాండ్ అయిపోయింది. మూడోది. యాహ్! మార్తాండ్ నాకు నెక్స్ట్ సినిమాలో రోల్ ఉందా? నువ్వు ఇలా అడిగావు కాబట్టి ఇంక నెక్స్ట్ లేదు అని అమ్మ అనేస్తారు. బాబోయ్! ఓకే. యాహ్! నైస్ అంజలి. యాహ్! నైస్. థాంక్ యూ సో మచ్ పద్మిని అండి. నిజంగా అయితే ఒక ఫన్ రైడ్‌లా అయితే మూవీని మొత్తం కంప్లీట్ చేశారు. మమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేశారు. ఆ సక్సెస్‌తో ఇంకా అయితే ఫుల్‌ఫిల్ అయిపోయేటట్టు ఆ ట్రాన్స్‌లో ఉన్నారు మీరందరూ. యాహ్! అందరం అలానే ఉన్నాము. హోప్ దీని తర్వాత మా అందరికి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అని అనుకుంటున్నాము. యాహ్! థాంక్స్ టు లిటిల్ హార్ట్స్ అండ్ థాంక్స్ టు బన్నీవాస్ గారు అండ్ యాహ్! వంశీ నందిపాటి గారు స్పెషల్లీ అండ్ ఆదిత్య హాసన్ గారు. వీళ్ళ ముగ్గురు మేము ఇంత అనుకుంటే ఇంత పెద్దగా చేశారు. అది ఇంకా పెద్దగా అయింది. ఇంకా పెద్దగా ఇంకా అయిపోయింది. పెద్దగా అయింది. ఇంకా యాహ్! ఇంకా పెద్ద ఇంకా ఆపర్చునిటీస్ ఇంకా రావాలి. పెద్ద ఆపర్చునిటీస్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. యాహ్! థాంక్ యూ సో థాంక్ మచ్ యూ సో పద్మిని. మచ్ అండి. అందానికి అందం, మాటకు మాట, అయ్య నవ్వుకు బాబోయ్! నవ్వు ఇలా ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో ఇలాగే థాంక్ బాగా యూ. ఎంటర్‌టైన్ చేయండి. థాంక్ థాంక్ యూ యూ సో అండి. మచ్. థాంక్ యూ సో మచ్ టు ఐ డ్రీమ్. యాహ్! థాంక్ యూ.